నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే, గ్రహ గమనాలకు అనుగుణంగా కొన్ని గ్రహాలు కొన్ని సందర్భాలలో సత్ఫలితాలను, మరికొన్ని సందర్భాల్లో దుష్ఫలితాలను ఇస్తూ ఉంటాయి, సహజమే. అయితే అవి ప్రసరించే ఫలాలకు అనుగుణంగా మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, తదితర అంశాల గురించి, అలాగే వారంలో జరగబోయే భవిష్యత్తును గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన డాక్టర్ శంకర్మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. శంకర్మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో ద్వాదశ రాశుల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయండి. ప్రధానంగా సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం. సూర్యోదయ లగ్నంలో సూర్య కుజగ్రహ సంచారం జరుగుతోంది. అలాగే వృషభ లగ్నంలో చంద్రుడు ఉచ్చెను పొంది ఉన్నారు. ఇక బుధ, గురు, శుక్రగ్రహాలు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఎప్పటిలాగానే కన్యారాశిలో రాహువు, వృశ్చిక రాశిలో శని, మీనరాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. అధిక గ్రహాలు శుభయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. అందులో ప్రధానంగా 3 శుభగ్రహాలు, బుధ, గురు, శుక్రగ్రహాలు 3 కూడా సింహరాశిలో ఒక చోట ఉండటము ఎంతగానో కలిసి వచ్చేటటువంటి శుభ పరిణామం. మేషరాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయండి. మేషరాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా 6వ స్థానంలో రాహు, అలాగే పంచమ స్థానమైనటువంటి సింహంలో గురు శుక్రుల శుభయోగం ఎంతగానో కలిసిస్తోంది. ఈ క్రమంలో ఇది ఐశ్వర్య వృద్ధిని సూచిస్తోంది. మంచి ఆలోచన విధానంతో పనిచేస్తారు. పనుల్లో వేగం పెరుగుతుంది. ధైర్యంగా వ్యవహరిస్తారు. భూలాభము, గృహలాభము కనపడుతోంది. సందర్భోచితంగా మాట్లాడటం చాలా అవసరం. అధికారుల నుండి సహకారం లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఆత్మీయుల సలహాలు అవసరమవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. విశ్రాంతి లోపిస్తుంది. తగాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. చంచల స్వభావాన్ని వేడనాడితే మంచి సత్ఫలితాలు లభిస్తాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అష్టమ శని దోష ప్రభావం అధికంగా ఉన్నది కాబట్టి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయడం చాలా మంచిది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాల్లో శనిని, అలాగే ఈశ్వర సందర్శనం వల్ల శని పీడలు తొలగి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, శని, కేతు గ్రహాలు. ఈ గ్రహాలు ఉన్నటువంటి స్థితి అనుకూలంగా లేదు కాబట్టి అనుకూలత కోసం పూజలు, దానాలు, జపము, స్మరణ, దర్శనం, ఇందులో ఏ ప్రక్రియ చేసినా మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఏదైనా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందా అండి? చాలా విశేషమైన అదృష్టాలు ఉన్నాయి. కారణం 6 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా తృతీయస్థ రవి, అలాగే జన్మచంద్ర, తృతీయ కుజ, చతుర్థ బుధ, చతుర్థ శుక్ర, అలాగే లాభ కేతువు అదృష్టం వరిస్తుంది. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమన్వయంతో పనిచేసి అందరినీ మెప్పిస్తారు. పెద్దల గుర్తింపు లభిస్తుంది. అధికార పరిధి పెంచుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీ ప్రాధాన్యం పెరుగుతుంది. అలాగే అవసరాలకు తగ్గ ఖర్చులు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రతిభకు తగ్గ పురస్కారాలు అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం శుభప్రదంగా ఉంది. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా గ్రహదోషాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇష్టదేవత ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది.
దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వారి వంశానుసారంగా ఏ దేవతను దర్శించినా కూడా మంచి ఫలితమే వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో గురు శని రాహు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ప్రార్థన చేస్తే సరిపోతుంది. మిథున రాశి వారికి ఆశించిన ఫలితాలు సకాలంలో దక్కే అవకాశం ఉందా అండి? ఆశించిన ఫలితాలు దక్కుతాయి. అందరినీ నమ్మకుండా ఉండటం అనేది ఇక్కడ విశేషమైనటువంటి అంశం. ఫలితాలు వస్తాయి, అందరినీ నమ్మటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ప్రధానంగా దశమంలో కేతువు, షష్ఠ శని, తృతీయస్థ శుక్రుడు పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా కాపాడుతున్నారు. బంధుమిత్రుల వల్ల ఉపయోగపడే కొన్ని మంచి పనులు సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. దైవబలం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రశాంతత పొందుతారు. గృహంలో శుభకార్య ప్రసంగాలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఏది మాట్లాడినా తప్పు అవుతుంది కాబట్టి మనోబలం పెరిగే విధంగా ప్రయత్నాలు చేయాలి. మానసిక దృఢత్వం అవసరము. మనోబలం పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. తొందర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. విష్ణుమూర్తిని స్మరించడం ద్వారా మనోబలం చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకుంటే మనకి ఈ భౌతిక ప్రపంచమే కనపడుతుంది. కానీ మనిషి విజయాలను అందుకోవాలంటే మానసిక బలం ఎంతగానో అవసరమవుతుంది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీనారాయణ సందర్శనం వల్ల ఐశ్వర్యము అలాగే అదృష్టము రెండూ సిద్ధించే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రహము అనుకూలంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు విశేషమైనటువంటి సమస్యలు వస్తాయి. జాతకము, గోచారము ఈ రెండింటిని ఆధారం చేసుకున్నప్పుడు రవిచంద్ర కుజ బుధ గురు రాహు గ్రహాలు వ్యతిరేకంగా గోచారంలో ఉన్నాయి కాబట్టి దానాలు చేసుకోవటం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయండి. 5 గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా లాభస్థ చంద్రుడు, అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి బుధ గురు శుక్ర గ్రహాలు, అలాగే తృతీయంలో రాహువు. విశేషమైన ధనలాభం ఉంది. కీర్తి శిఖరాలని అధిరోహిస్తారు. బంధు మిత్రుల నుండి ఆదరాభిమానాలు పెరుగుతాయి. చైతన్యవంతంగా పనిచేస్తారు. సద్భావనతో అందరినీ ఆకట్టుకుంటారు. గౌరవం పెరుగుతుంది. శ్రద్ధతో పనిచేస్తారు. సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. అదృష్టం వరిస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుష్టులకు దూరంగా ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మోసపోయేటటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా వరకు మేలు చేస్తుంది. అనవసర విషయాలతో కాలం వృధా చేసేటటువంటి స్థితి కూడా గోచరిస్తుంది కాబట్టి సమయోచితంగా ఆలోచించటం అవసరం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ నృసింహస్వామి వారిని స్తోత్రం చేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నృసింహస్వామి వారి సందర్శనం అమ్మ ధైర్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అలాగే వినయశీల స్థితి కూడా ఆ స్వామి ప్రసాదిస్తారు కాబట్టి నృసింహస్వామి వారి సందర్శనం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. రవి కుజ శనికేతు గ్రహాలు ఈ 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేసినా, పూజలు చేసినా, నమస్కారం చేసినా, అలాగే సంస్కారం పెరగటం కోసమై మనం ప్రార్థన చేసినా కూడా మంచి జరుగుతుంది. సింహరాశి వారు ఈ వారంలో ఏవైనా సమస్యలు చిక్కుకునే అవకాశం ఉందా అండి? సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సొంత నిర్ణయాలు తీసుకున్నా, అలాగే ఇక్కడ గ్రహబలం తగ్గినప్పుడు పెద్దవారి ఆశీర్వచనం అమ్మ. మనం చేసే పనికి పెద్దల ఆశీర్వచనంతో అయితే దైవబలం వస్తుంది. ఆ క్రమంలో దశమస్థ చంద్రుడు, జన్మ శుక్రుడు అనుకూలిస్తున్నారు కాబట్టి ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అడుగడుగున సమస్యలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరిస్తే పొరపాట్లు జరగవు. ఆర్థికంగా మితంగా ఖర్చు చేయాలి, లేకపోతే రుణబాధ సూచితమవుతోంది. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలని కొని తెచ్చుకుంటాం. కుటుంబ సభ్యులతో సుహృద్భావంతో మాట్లాడటం చాలా మంచిది. మానసికంగా బలంగా ఉండటం కోసమై మాటని పొదుపుగా వాడుకోవాలి. వారం మధ్యంలో ఒక శుభవార్తను వింటారు.
ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసినటువంటి కాలం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సమయాల్లో మహాగణపతి స్తోత్రాలు చేసుకోవటం చాలా వరకు మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాగణపతి సహితంగా శివ కుటుంబం, పార్వతీ పరమేశ్వర సందర్శనం వల్ల మంచి జరుగుతుంది. గణపతి సందర్శనం వల్ల విఘ్నాలు దూరం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 7 గ్రహాలు అనుకూలంగా లేవు. రవి, కుజ, బుధ, గురు, శని, రాహు, కేతు గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి నవగ్రహాల దగ్గర పుష్పాలు పెట్టి అలాగే ఆ గ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణ పూర్వకంగా ఆదిత్యాచ సోమాయ అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ కనుక ప్రదక్షిణం చేస్తే మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో అనుకున్న కార్యాలని నెరవేరే అవకాశం ఉందా అండి? ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి రవి, కుజ గ్రహాలు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి శని ఆచార సాంప్రదాయాలతో మనశ్శాంతితో కూడినటువంటి అభివృద్ధిని అందుకుంటారమ్మా. ఆచార సాంప్రదాయాలు, మనశ్శాంతి, ఆచార సాంప్రదాయాలు అలాగే మనశ్శాంతి, ఈ రెండు చాలా తక్కువగా అందుతూ ఉంటాయి. ఈ రెండు మనకు ఉన్నాయి. అభివృద్ధిని సాధించే క్రమంలో మంచి ఉన్నది. సమాజంలో గౌరవము, గుర్తింపు రెండు లభిస్తాయి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి, అలాగే ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తిపాస్తులు వృద్ధి అవుతాయి. అలాగే బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మబలం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కొన్ని విషయాల్లో చంచల స్వభావాన్ని ప్రదర్శించడం ద్వారాగా అయోమయ స్థితి ఏర్పడుతుంది. తద్వారా ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి తోటివారి సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. స్పష్టత కోసం దైవ ధ్యానం చేయాలి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ, దుర్గా ఈ ఇద్దరి దేవతల స్తోత్రములు లేదా నమస్కారము లేదా ప్రార్థన ఎలా చేసినా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఈ లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆలయ సందర్శనం వల్ల శక్తి ఉత్పన్నమవుతుంది. తద్వారా ఆనందం సిద్ధిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో చంద్ర, బుధ, గురు, శుక్ర, రాహుకేతు ఈ గ్రహాలు దుస్థానాల్లో సంచరిస్తున్నాయి. కాబట్టి దానం చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. మిగిలిన రాశుల శుభ అశుభ ఫలితాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో చిన్న విరామం.